ఎస్. మేడం గారు, మీరు చూస్తూనే ఉన్నారు, ఎందుకంటే మీకున్నటువంటి అనుభవం అపారం కాబట్టి ఇలాంటి ఘటనలు చాలా మీరు చూసే ఉంటారు, చూస్తూ ఉన్నారు కూడా. అది మన దురదృష్టం అని చెప్పాలి, చూడవలసి రావడం. మనం గతంలో ఉన్న పుష్కరాలప్పుడు స్టాంపేడ్ జరిగి దాదాపు 29 మంది ప్రాణాలు పోగొట్టుకోవడం కావచ్చు. మొన్నటికి మొన్న తిరుపతిలోని వైకుంఠ ఏకాదశి దర్శనం నాడు తొక్కిసలాటలో 6 చనిపోవడం. పుష్ప 2 సినిమా రిలీజ్ అప్పుడు సంధ్యా థియేటర్ దగ్గర ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం. ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉంటే అంతర్లీనంగా మనకు ఒకటి కనిపిస్తుంది. ఆ ఒక మేనియా, ఒక పిచ్చి, అది భక్తి కావచ్చు, లేకుంటే సినిమా కావచ్చు, లేదా క్రికెట్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఆ మేనియా అనేది ఎందుకు వస్తుంది? దాన్ని మనం ఏం చేయలేమా? క్లియర్గా చెప్పాలంటేనండి, అది స్పోర్ట్స్ కానివ్వండి, భక్తి కానివ్వండి, ఏదైనా కానివ్వండి. ఇప్పుడు గవర్నమెంట్ కానీ ఏదో కరెక్ట్గా మేనేజ్ చేయలేకపోయింది, ఇది చేయలేకపోయింది, ఇవన్నీ అదర్ థింగ్స్. ఫస్ట్ థింగ్, మన మనసుని మనం కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు విరాట్ కోహ్లీ ఆడాడు, గెలిచి ఆయనకి వీడు ఎవడో కూడా తెలీదు. ఇవాళ చచ్చిపోయిన వాళ్ళు ఎవ్వరూ అతనికి తెలీదు, ఎవ్వరూ తెలియదు. ఇప్పుడు పుష్పాది ఓన్లీ 1 లేడీ, 4 దెబ్బలు తగిలిని 1 లేడీ. దాన్ని ఎంత పెద్ద ఇప్పటిదాకా కోలుకోలేదు. కానీ ఏంటండి, పాత సంఘటన అయిపోయింది. లేయర్స్ పడిపోతుంటాయి. హీ వాజ్ వెరీ మచ్. ఇవాళ దేనికి పనికి రాకుండా 30,000కి జీతం చేసినాడు, ఇవాళ 2 కోట్లకి అధిపతి అయ్యాడు. జస్ట్ వీళ్ళు సింపతితో ఇచ్చేస్తారు. దట్స్ నాట్ ద క్వశ్చన్. ఇప్పుడు ఆయన గారు చెప్పినట్లు మనం పసిగుడ్డుల నుంచి ఎలా పెంచుతున్నాం. ఇప్పుడు నిన్న అక్కడ జరిగిన దానిలో 11 మందిలో అందరూ 20 ఏళ్ళు 21 ఏళ్ళంట. అసలు వాళ్ళకి ఏం తెలుసు చెప్పండి? ఏమీ తెలియదు. ఇక్కడ ఎవరిని తప్పు పట్టొద్దు. మనం ప్రాబ్లం ఏంటంటే మన పిల్లల్ని మన మైండ్ సెట్ని సెట్ చేసుకోవాలి. యాక్టర్ వాడు డబ్బు సొమ్ము చేసుకుంటాడు, యాక్ట్ చేస్తాడు తప్పిస్తే ఇప్పుడు ఎన్నో విజయోత్సవ సభల్లో ఎన్నో ఓపెనింగ్స్ అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి, యాక్టర్స్ కోసం వెళ్తారు. తొక్కిసలాట అనే మాట ఎంత భయంకరమైంది. మనుషులు తొక్కటం ఏంటండి? వాడు ఎక్కడికి పోతాడు? వాడు అక్కడేగా ఉంటాడు. హీరో వచ్చాడు, కాసేపు అరగంట 30 గంట కూర్చుంటాడు కదా. వాడిని చూడటానికి మనల్ని మనమే తొక్కేసుకోవాలా? మీరు చూడండి, ఇవన్నీ కూడా గేట్ వద్ద జరిగిన తొక్కిసలాటలే. అదొకటి. అన్ని గేట్ వద్ద జరిగింది. అండ్ ఎస్పెషల్లీ వెస్టర్డేస్ ఇష్యూ టుడే ద థింగ్ ఐఎమ్ టెలింగ్ యూ, 4 o'clock తొక్కిసలాట జరిగింది. ఆల్రెడీ 11 మంది చచ్చారు, దాదాపు 400 మంది గాయపడ్డారు. వాళ్ళకి అసలు విజయోత్సవ సభ ఎలా చేసుకోవాలనిపించింది? ప్లీజ్. ఇప్పుడు అది కూడా ఏమన్నా సౌత్ ఆఫ్రికా ఇండియా గెలిచింది బాంబేలో, వాళ్ళు చేశారు కదా. ఒక ప్రాపర్ ప్లానింగ్ మెయిన్ థింగ్ అండి. మనుషుల మృత్యువుకి, మనుషుల చావుకి ఇంత విలువ తక్కువైపోయిందా? పసిగుడ్లు, ఇంకా ఫ్యూచర్ లేదు, ఏం లేదు. జస్ట్ డిగ్రీ 2nd year, డిగ్రీ 1st yearలో అట్లా ఉన్న పిల్లలే కదా. అక్కడికక్కడే చచ్చిపోయారట. ప్లస్ ఇంతమంది గాయపడ్డారు. వీళ్ళు 6 o'clock వచ్చారు, సభ కంటిన్యూ అయింది. వాట్ ద హెల్ ఇట్ ఈస్? అది హ్యుమానిటీ కాదండి, అది హ్యుమానిటీ కాదు, మానవీయం. అది అతి దారుణమైన ఇది. మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అది తొక్కిసలాట జరిగింది. పిచ్చి కుంభమేళ ఎక్కడి పిచ్చండి, ఎంత పిచ్చండి, ఎందుకండి? ఎంతమంది వచ్చి రోగాన పడ్డారో తెలుసా? అక్కడికి పోకపోతే దేవుడు లేడా అండి? దేవుడు లేడా? నిన్నగాక మొన్న మిస్ వరల్డ్కి మా పిల్లలు మా ఇంట్లో ఓపెన్గా అడిగారు, జయేష్ రంజన్ గారు ఈజ్ లుకింగ్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్, వై కాంట్ వి ఆస్క్ సమ్ టికెట్స్ అండ్ గో అని. నో చెప్పాను. నేను ఎప్పుడు ఇక్కడ జరిగే క్రికెట్ మ్యాచెస్కి వేటికి కూడా నేను నా పిల్లల్ని పంపను. అది కంట్రోల్ కాదు. ఐ డోంట్ లైక్. ఆరాంగా ఇంత పెద్ద టీవీలు కొనుక్కున్నావు ఎందుకు? మరి వీ కెన్ ఎక్స్పీరియన్స్ హియర్. అక్కడికి పోయి చెమటలు కక్కుకుంటూ కంగారు పడుకుంటూ అంత హడావుడు ఎందుకు?
మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. ఇది మాత్రం అండి, మిగతా తొక్కిసలాట అన్నది జరుగుతుంది. అది ఎందుకు జరుగుతుందంటే మనుషుల నైజం మీద ఆధారపడింది. మనం ఆ ఫ్యాన్ ఆ పిచ్చి తగ్గించుకోవాలి. నేను ఇలా అంటున్నా అనుకోదు, పిచ్చి జనం పిచ్చి ప్రేమ, దానివల్ల ఒరిగేది ఏమీ లేదు. వీ మస్ట్ కంట్రోల్ అవర్ సెల్ఫ్. వాళ్ళు ఇంకా పసిగుడ్లు కాబట్టి పేరెంట్స్ మస్ట్ టేక్ లిటిల్ కేర్. అది తప్పదు, ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళకి ఉంటుంది, వెళ్ళాలని ఉంటుంది. కానీ కొంచెం మనం వద్దు నాన్న చెప్పుకోవాలి. చచ్చిపోయిన వాళ్ళు తిరిగి రాదు. ఇవాళ బాధ విరాట్ కోహ్లీకి లేదు, సిద్ధరామయ్యకి లేదు, శివకుమార్కి లేదు, ఎవరికి లేదు. ఇక్కడ గవర్నమెంట్స్ అసలు నన్ ఆఫ్ అవర్ బిజినెస్, డోంట్ డిస్కస్. ఎవరు ఏమిటి ఎందుకు ఫెయిల్యూర్ అయిందా, ఒక రాష్ట్రంలో సక్సెస్ఫుల్గా జరిగిందా, ఇంకో రాష్ట్రంలో ఫెయిల్ అయిందా అన్నది అసలు ఇక్కడ క్వశ్చన్ కాదు. మనుషులం చనిపోయారు అర్ధాంతరంగా, అసలు ఏమీ తెలియనికుండా అమాయకంగా చనిపోయారు. దాన్ని మాత్రం ఆలోచించాలి. ఎస్ ఎస్ సార్. రామరెడ్డి గారు, సార్ మీరు చెప్పండి సార్. ఇప్పుడు ఈ కన్వర్జేషన్లో ఇంకో టాపిక్ కూడా వచ్చింది, అంటే మీకు రిలేటెడ్ అని కాదు, అడగాలి కాబట్టి మిమ్మల్ని కూడా. కుంభమేళా గురించి కూడా చెప్పారు. అంటే ఏ ఈవెంట్ తీసుకున్నా కూడా అఫ్కోర్స్ కుంభమేళాలోనే చాలా ప్లాన్డ్గా చేశారు, అక్కడికి ది ట్రైడ్ వెల్ అని అంటున్నా కూడా అక్కడ అసలు లెక్కలే బయటికి రాలే. ఏమైనా జరిగినట్ట ఒక కరుణాకరణి సమాచారం ఏంటంటే కొన్ని వందల కొద్ది ఫోన్లు మొబైళ్ళు మిస్ అయిపోయాయి, ఫోన్లు చేస్తే కాంటాక్ట్ లేని పరిస్థితి వచ్చింది. కానీ అంతా బాగా జరిగింది అని అంత పోస్ట్ చేసుకునేటువంటి పరిస్థితికి మనం అందరం ఎందుకు వచ్చాము? ఈ కుంభమేళా కావచ్చు, లేదా అంటే నన్ను అడిగితే అది భక్తి, ఓకే, అది ఒక రకమైన మత్తే, ఇది ఒక రకమైన మత్తే. దీన్ని మీరు ఎలా చూస్తారు? దేవుడు ఎక్కడ లేడండి. ఓకే ఓకే ఓకే, బట్ మీరు లాజికల్గా చెప్తారని నేను ఆశిస్తున్నాను. ఒక సంస్కృతంలో మంచి కొటేషన్ ఉంది, అతి సర్వత్రా వర్జయేత్. ఏదైనా అతి అయితే, ఏదైనా అంతే అంతే, ఏదైనా అతి అయితే అది మంచిది కాదు, కాకూడదు. గరికపాటి వారు కూడా ఈ విషయాలు కొన్నిసార్లు చాలాసార్లు చెప్పారు. ఏదంటే ఉత్తర ద్వార దర్శనం అని, ఉత్సవ పండుగ రోజు దర్శనం అని, అదే రోజు వెళ్ళాలని, అందరు వెళ్ళే రోజు ఈ సినిమా కూడా కొంతమంది ఫస్ట్ డేనే చూడాలని, ఇవి మంచి కావు. గరికపాటి గారు చెప్పింది ఏంటంటే, నువ్వు కనుక సమాజం కోసం మంచి పనులు చేస్తే, నీడీ పర్సన్కి హెల్ప్ చేస్తే నువ్వే ఒక దేవాలయం. వారు చెప్పింది ఎందుకంటే, అంటే నువ్వు మంచి మనిషిగా ఉండి, ధర్మం చెప్పేది ఏంటంటే మంచి మనిషిగా ఉండు, మంచి చేయమని. ఇప్పుడు దేవాలయం చెప్పేది కూడా అదే. నువ్వు అలా చేస్తే నువ్వు గుడికి ఎప్పుడన్నా ఒకసారి పో, ఖాళీ ఉన్న రోజు పో, రష్ ఉన్న రోజే పోవాలని లేదు, పోవాలి ఎప్పుడో ఒకసారి.